అందరికీ నమస్కారాలు. మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా కరతాళంతో. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి గారి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చెప్పట్లేదు, మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా ధైర్యాన్ని ఎస్టీ మహిళగా ఈ లబ్ధిని పొందుతున్నారు. చెప్పట్లేదు, శుభాకాంక్షలు. ఆనందం చూడండి కళ్ళల్లో. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంషాద్ బేగం మైనారిటీ కోటా తర్వాత మరియు నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో 280 మిగతా లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి. 2 నిమిషాలు. ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడి కష్టంలో ప్రభుత్వం పాలు పంచుకోవాలని, నలుగురు అభిప్రాయాన్ని పేదవాళ్ళ మీద రుద్దకుండా పేదవాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాటిని గౌరవించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి గుమ్మానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మానికి చేరుస్తున్నాం. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ధరలు 8,21,000 కోట్లు అప్పు చేసిపోయినా పేదవాడి బాధ ఏంటో తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మంచి కార్యక్రమం చేయాలని తపనతో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా ఇస్తూనే అభివృద్ధిని కూడా కుంటుపడకుండా 2 కళ్ళలా జోడెడ్డలా అభివృద్ధిని సంక్షేమాన్ని మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగమే పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని, 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి ఛేదంగా నేను చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర కళని కళలానే ఉంచాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు, పేపర్లలో టీవీలలో బొమ్మలు వేసేవాడు. ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నీకు చెప్తా ఇస్తాను అని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చాయి. పేదవాడి ఆలోచనని, పేదవాడి చిన్న కోరికని ఆనాటి ధర కోరికగానే మిగిల్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళు అయ్యుంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. 2వ విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, ప్రాంతం అని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ చంద్ర తోడుకున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తోడుకొని ఉన్నా
వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరూ కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడు ఏదైతే ఆనాటి ప్రభుత్వం మొండి గోడలతో ఏదైతే సగం కట్టి వదిలేసి కట్టిన కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు సుమారు 400 ఇళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వరా ఇదే వేదిక లాంటి వేదిక మీద డ్రా తీసి అర్హులైన వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాం. పేదల ఆత్మ గౌరవాన్ని పార్టీలుగా మనం ఇద్దాము. మన పార్టీ పరంగా ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇంకొక రకంగా చేద్దాము తప్ప ఇక్కడ అటువంటిది వద్దు మంత్రి గారని పెద్ద ఆయన చెప్పారు. అటు మహేష్ అన్న చెప్పేది నిజమే, ఇటు పెద్ద ఆయన చెప్పేది నిజమే. అయినా కూడా పార్టీ క్యాడర్ని ఎలా కాపాడాలో తప్పకుండా మహేష్ అన్న చెప్పినట్లు దాన్ని ఆలోచిస్తూనే పేదవాడి ఆత్మ గౌరవానికి చేరంగా పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. నా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా వారందరినీ శిరస ఉంచి అభ్యర్థిస్తున్నాను. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే ఏదో వికలాంగులు అదే రకంగా ఒంటరి మహిళలు వితంతువులకు కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31వ తారీఖు లోపు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. సుదర్శన్ అన్న చెప్పినట్లు ఇచ్చిన ప్రతి మాట, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా లేట్ అయిన మాట వాస్తవం. ఇది నిజాయితీతో చెప్పే ప్రభుత్వం. గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. చేయగలిగేదే చెప్పాం, చేసేదే చెప్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2.5 సంవత్సరాలలో చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని పేదింటి గుమ్మానికి చేరుస్తామని ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో ఉన్న భూ సమస్యల మీద కూడా మరికొద్ది సేపట్లో రివ్యూ చేసుకోబోతున్నాం. భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది లేని భూమి ఏదైతే వారి సొంత భూమి ఉందో వాటి పూర్తి టైటిల్స్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి లిటిగేషన్ లేని భూమిని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు అతి కొద్ది రోజుల్లోనే రైతన్నలకి అందబోతున్నాయని కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ ఈ శ్రావణ మాస సందర్భంగా ఏవైతే ఈనాడు ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నామో నా ఆడబిడ్డల ముఖంలో ఏదైతే ఆనందం ఈ రోజు ఈ హాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నామో భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుపేద ఆడబిడ్డల అందరి ముఖాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇదే రకమైన ఆనందాన్ని చూడబోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.